ఇక పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అనపర్తి నుంచి సతీష్ సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారని ఈ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్కి వాసంశెట్టి సుభాష్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోన్న పరిస్థితి. ముమ్మిడివరంలో దాట్ల సుబ్బరాజు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. పొన్నాడ సతీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. ఇక అమలాపురంలో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తూ ఉన్నారు, కానీ పినిపే విశ్వరూప్ మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అని ఆత్మసాక్షి సర్వేలో స్పష్టమవుతోంది. రాజోల్లో దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు, జనసేన అభ్యర్థి. పి గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొత్తపేటలో బండారు సత్యానందరావు గెలుస్తున్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. చెర్ల జగ్గిరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు కొత్తపేటలో. ఇక మండపేట విషయానికి వస్తే వేగుళ్ల జోగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గెలవబోతూ ఉన్నారు. బత్తుర బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన ఓడిపోతారు. జక్కంపూడి రాజా మరోసారి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మార్గాని భరత్ రామ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవబోతూ ఉన్నారు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ మీద. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జగ్గంపేట తోట నరసింహానికి జ్యోతుల్ నెహ్రూకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. పోటీలో జ్యోతుల్ నెహ్రూ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది. కొవ్వూరులో తలారి వెంకట్రావు